అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇద్దరు పాస్టర్ గారులు వాళ్ళు డిబేట్ చేయడానికి సిద్ధపడుతున్నారట. బైబిల్ మీద వారిద్దరూ డిబేట్ చేస్తున్నారట అని చూశాను న్యూస్. ఇది ఇప్పటివరకు వేరు వేరు మతాల వారు డిబేట్ చేసుకునేవారు. మా మతం గొప్పది, మా గ్రంథాలు గొప్పవి అని, లేదా మా మతమే గొప్పది, మా గ్రంథాలు గొప్పవి అని డిబేట్లు జరిగాయి అంతకుముందు. దేవుడి దయ వల్ల బాగానే ఆగిపోయాయి. లేకపోతే మతాల మధ్యలో మళ్ళీ మారణహోమం జరిగి చంపుకుందరేమో. అయితే ఇప్పుడు బైబిల్ మీద బైబిల్ని నమ్మిన ఇద్దరు పాస్టర్ గారులే డిబేట్ చేసే పరిస్థితి. అంటే ఒకరిది ఒక వాదన, మరొకరిది మరొక వాదన. నా వాదనే కరెక్ట్ అని ఆయన, కాదు నా వాదన కరెక్ట్ అని ఈయన. వీళ్ళిద్దరిలో ఎవరు ఓడిపోయినా బైబిల్ ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇద్దరు వాదించేది బైబిల్ని బేస్ చేసుకునే కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా బైబిల్ని ఓడిస్తారు. అయితే ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక పాస్టర్ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడట, ఏమంటే క్రైస్తవులు హిందువులు ఇచ్చిన ప్రసాదాలు తినరు, ఎందుకు తినరు అని అడిగాడట. అడిగితే దానికి బదులుగా పాస్టర్ గారు ఏమన్నారట, ఏం తినపోవడం అనేది అంత ఏమీ ఇది కాదండి, తినేసినా పర్వాలేదు, అవసరమైతే తినేయచ్చు, లేకపోతే తినకపోవచ్చు, ఏదైనా ఒకటే అన్నాడట క్యాజువల్గా. వెంటనే ఆ యూట్యూబ్ ఛానల్ వారు ఏం చేశారు, మరొక పాస్టర్ గారిని కూర్చోబెట్టారు. ఏమంటే మొన్న పాస్టర్ గారు ఎలాగన్నారు, మరి మీరేమంటారంటే, ఈయన ఏమన్నాడు, సచ్చినా తిన్న నేను అయితేనే, నాకు వద్దని చెప్తాను నేను అని ఆయన ఖండించాడు. ఇక అక్కడ స్టార్ట్ అయింది, ఈ ప్రసాదం తినొచ్చా తినకూడదా. ఇప్పుడు దాని మీద డిబేట్ కూడా జరిగే పరిస్థితి ఉందని విన్నాను. అయితే నాకు తెలిసినంతవరకు, నేనేం బైబిల్ పండితుని కాదు, అన్ని గ్రంథాల గురించి తెలుసు నాకు. హిందూ గ్రంథాల గురించి తెలుసు, రామాయణ మహాభారతాలు తెలుసు, భాగవతం తెలుసు, బైబిల్ గురించి కూడా తెలుసు ఎంతో కొంత. అన్ని గ్రంథాల్లో కూడా పూర్తి ప్రావీణ్యం లేదు నాకు. అవసరమైనంత వరకు మాత్రం ఏదో కాస్త కోస్తో తెలుసు. బైబిల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పాస్టర్లే మరొక పాస్టర్ని నువ్వు చెప్పే బైబిల్ వాక్యం తప్పు అంటే, అది బైబిల్ తప్పు అన్నట్టే కొంతమందికి అర్థమవుతుందండి. జనరల్గా మన ముందు ఒక ఇద్దరు మహిళలు గొడవ పడుతూ ఒకళ్ళనొకళ్ళు బాగా తిట్టుకుంటూ విమర్శించుకుంటున్నారనుకో, చూసేవాడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఏ సందర్భం వచ్చినా నువ్వు పలానాడు కదా, పలానా ఆవిడ చెప్పిందనే ఉపయోగిస్తారు. సో ఇప్పుడు ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పెద్దలు, మీకు అన్నీ తెలుసు, తెలిసిన మీరే ఇలా రచ్చకెక్కటం, బైబిల్ మీద డిబేట్లు చేస్తానంటాం, ఇది అంత మంచి సాంప్రదాయం కాదేమో అని నాకు అనిపిస్తుందండి.